హాయ్ అండి. లైట్ కలరు సారీ అండి ఇది. అయితే లైట్గా ఉంది కదా, పెడదామా వీడియోలో మానేద్దామా అన్నట్లుగానే నేను పెడుతున్నానండి. లైట్ కలర్ అండి, చీర బ్లౌజు రెండు కూడా. దీనికి ఆ బ్లౌజ్కి లైనింగ్ అండి. ఆ చీర మీద బ్లౌజ్కి అయితే ఇది లైనింగు. చూద్దాం పెట్టి అని చెప్పేసి నేనైతే పడుతున్నానండి. ఇదిగండి కొలతలన్నీ ఆది బ్లౌజ్తోనే ఎలా మార్క్ చేస్తున్నానో చూస్తున్నారు కదా. ఇంతే, ఈ విధంగా మనం బ్లౌజ్ని పెట్టి మార్క్ చేసుకొని ఇక్కడ కొలతలు మనము మెడకి 2.5 ఇంచీలు వేసుకొని షోల్డర్ ఏమో మన బ్లౌజ్ని పెట్టి వేసుకొని ఇలాగా ఈ విధంగా మార్క్ చేసుకున్న సింపుల్గా వచ్చేస్తుంది. చాలా సింపుల్గా కట్ చేసేయచ్చు. తెలియలేని వాళ్ళు కూడా, చదువు లేకపోయినా పర్వాలేదు, ఎందుకంటే నాకు చదువు లేదు కనుక నేను ఈ విధంగానే కట్ చేస్తాను. నాకు లెక్కలు అవి రావు, నాకు చదువు లేదు, అయినా నేను నేర్చుకున్నాను. ఇప్పుడు నేర్చుకున్నాను కాదు, ఇదివరకే నేర్చుకున్నాను. మీకు చెప్తున్నాను కదా, చాలా సంవత్సరాలు అయిపోయింది నేను నేర్చుకొని అని చెప్తున్నాను కదా. ఆ విధంగానే ఈ విధంగానే నేను నేర్చుకున్నాను. నాకు లెక్కలు అయ్యి అవసరం లేదు, ఎందుకంటే నాకు చదువు లేదు, నాకు లెక్కలు రావు. నేను ఇంత అంచనాగానే నేను కట్ చేస్తున్నాను. నేను ప్రతి బ్లౌజులు కూడా ఇలాగే కదా నేను కట్ చేసుకుంటున్నాను. మీరు వీడియో చూస్తున్నారు కదా, చదువే అవసరం లేదు, చదువు లేకపోయినా కుట్టచ్చు. అదే నేను చెప్పేది, ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నాను. దీనికి ఏంటంటే చిన్న కుర్చీలు పెట్టమన్నారు, అందుకని కుర్చీలు అయితే పెట్టినందుకు ఇలా కట్ చేశాను. హ్యాండ్స్ చూసారు కదా. ఇప్పుడు మనకి ముందు భాగం నేను మార్క్ చేస్తున్నాను. ఇది కూడా చాలా సింపుల్గా మార్క్ చేస్తున్నాను చూడండి. ఇదిగో నా బ్లౌజులు నేను కట్ చేసే బ్లౌజులు అయితే మట్టుకి నేను లెక్కలు అవసరం లేదు, చదువు అవసరం లేదు. నేను బ్లౌజుని పెట్టి అంచనాగా కట్ చేస్తున్నాను. నా వీడియోలు అంతా అంతే. మనం మెడ షోల్డర్ కూడా నేను బ్లౌజుని పెట్టే కొలిసాను కదా. మెడ మట్టుకి మనం కొలుసుకోవాలి టేప్తో 2.5 ఇంచీలు. బాగా ఊళ్ళో ఉన్న వాళ్ళకైతే 3 ఇంచీలు పెట్టుకోవాలి, పావుతక్కువ 3. అలా మన బాడీని పెట్టి 30 ఇంచీల లోపల మనకి 2.25 2 ఇంచీలు మెడకి తీసుకోవచ్చు. అదే కొంచెం 30 దాటే కొలతలు, మన నడుము కొలతలు 30 దాటే కొలతలు అయితే పావుతక్కువ 3 ఇంచీలు, ఇంకా 40 అయిపోయిందనుకో 3 ఇంచీలు మెడకి కట్ చేసుకున్న విధానం చెప్తున్నాను నేను. అంతేగాని దీనికైతే ఏ టెన్షన్ అవసరం లేదు, ఎవరైనా కుట్టచ్చు, ఎంత ఈజీగా కుట్టచ్చో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా. కటింగ్, మనం కటింగ్ బాగా కట్ చేస్తేనే మనకి బ్లౌజు స్టిచ్చింగ్ అదే కుడితే మనకి చాలా నీట్గా వచ్చేస్తుంది. ముందు మనకి ఏటి రావాలి, కట్ చేయడం రావాలి. మనకి బ్లౌజు కట్ చేయడమే రావాలి. కట్ చేయడం వచ్చిందంటే ఏదో విధంగా మనం కుట్టేసుకోగలం. ఎన్నో వీడియోలు ఉన్నాయి, మనం వీడియోలో ఏ వీడియో చూసినా మీరు బ్లౌజ్ కుట్టేసుకోవచ్చు. ఇందులో ఏ పెద్ద కష్టమేమీ లేదు. ఏంటంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చారా. లేదు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళైతే మనం ఇంకెంత ఆలోచించినా మనం కుట్టలేం.
దీనికి ఇంట్రెస్ట్ ఉండాలి. ఇది లైనింగ్ కట్ చేస్తున్నాను నేను. లైనింగ్ బ్లౌజ్ కదా, మెయిన్ పేపర్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు లైనింగ్ కట్ చేస్తాను కదా, లైనింగ్తోని మెయిన్ పేపర్ ఎంత ఈజీగా చూసారు కదా, కట్ చేసుకోవచ్చు. ఇంతే. చూసారు కదా ఎలా కట్ చేస్తున్నానో. దీనికి షేప్ ముక్కలు అవన్నీ వస్తున్నాయి, సరిపోతున్నాయి అని చూసుకోవాలి. అదొకటే మనకి ఏంటి ప్రాబ్లం, ఇలాగా షేప్ ముక్కలకి మనకు ముక్క చూసుకోవాలి ఉందా లేదా అని. ఇక్కడ చూసారా, లేదు, ముక్క అతుకుదాంలే అని చెప్పేసి